అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి కూడా ఇంటర్ ఎగ్జామ్లు ప్రారంభం కానున్నాయి. మరికొద్ది క్షణంలో కూడా ఇంటర్ ఎగ్జామ్ ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఇంటర్ ఎగ్జామ్ సెంటర్లు 120 కేంద్రాలు కూడా పరీక్ష కేంద్రాలు అధికారులు ఏర్పాటు చేశారు. 65,098 మంది విద్యార్థులు కూడా ఎగ్జామ్ సెంటర్లో కూడా ఎగ్జామ్ రాని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం ప్రస్తుతం మహబూబ్నగర్ పట్టణంలోని గర్ల్స్ కాలేజ్ ఎగ్జామ్ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ విద్యార్థులు కూడా పరీక్షలు రాయడానికి కూడా వేలాది మంది కూడా తరలి వచ్చారు. ఇక్కడ పరీక్ష కేంద్రాలు కూడా ఇంటర్ బోర్డు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మార్క్స్ కాపింగ్ పాల్పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఎగ్జామ్ సెంటర్ కేంద్రాలు కూడా 144 సెక్షన్ కూడా పోలీసు అధికారులు ఏర్పాటు చేశారు. అయితే ఎగ్జామ్ సెంటర్లో కూడా అన్ని వసతులు ఏర్పాటు చేయాలంటూ కూడా ఇక్కడ విద్యార్థులకు తాగునీటి కావచ్చు, లైటింగ్ కావచ్చు, అన్ని ఏర్పాట్లు కూడా చేశారు ఇంటర్ బోర్డు అధికారులు. ముఖ్యంగా విద్యార్థులు కూడా పరీక్షల కేంద్రాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించి కూడా ఏదైతే ఇంటర్ సిబ్బంది కావచ్చు, పరీక్ష కేంద్రాల్లో ఉన్న సిబ్బంది కూడా ప్రతి విద్యార్థిని కూడా పరీక్ష కేంద్రాలకు క్షుణ్ణంగా పరిశీలించి కూడా విద్యార్థులను పంపించే ప్రయత్నం చేస్తున్న ప్రస్తుతం మనం విద్యార్థులని ఏదైతే పరీక్ష కేంద్ర సెంటర్ దగ్గర కూడా ఇక్కడ సిబ్బంది కూడా విద్యార్థులపై మార్క్స్ కాపింగ్ పాల్పడకుండా క్షుణ్ణంగా పరిశీలించి కూడా విద్యార్థులను లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 65,098 మంది విద్యార్థులు కూడా ఎగ్జామ్ రాయనున్నారని చెప్పి ఇక్కడ అధికారులు తెలియజేశారు. అంటే ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఇంటర్ బోర్డు అధికారులు తెలియజేస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే మనం పరీక్ష సెంటర్లో కూడా మరీ కాసేపు కూడా ఎగ్జామ్ ప్రారంభం కానున్నది. ఈ ఎగ్జామ్కు విద్యార్థులు కూడా తరలి వచ్చారు చెప్పవచ్చు. రోహిత, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ MPHW గ్రూప్ తీసుకున్నా. మాది మాతృభూమి కాలేజ్. నేను మంచిగా చదువుకున్నా ఇంట్లో, ఇంకా కాలేజ్లో కూడా మంచి మోటివేషన్ చేసిర్రు మాకు. 100% మార్క్స్ తెచ్చుకుంటా అని చెప్తున్నా. అంటే ఇంటర్ ఎగ్జామ్కు ముందు మీరు ఏ విధంగా చదువుకున్నారు, ఏ టైం ప్రిపేర్ అయ్యారు, ఎట్లా మీకు ఉపాధ్యాయులు ఏ విధంగా చెప్పారు? అంటే ఇంటర్ ఎగ్జామ్స్ ముందు అంటే ప్రీ ఫైనల్స్ ఎగ్జామ్స్ అట్లాంటివి పెట్టిర్రు మాకు. మేము టైం టేబుల్ పెట్టుకొని కూడా చదువుకున్నాము. మార్నింగ్ 4 o'clockకి 5 o'clockకి లేచి చదువుకుంటున్నాం. డైలీ అయితే ఎగ్జామ్స్ రాసేవాళ్ళం కాలేజ్లో. అంటే ఖచ్చితంగా మీరు ఇంటర్ పాస్ అవుతారన్న ధీమాలో ఉన్నారా? ఖచ్చితంగా పాస్ అవుతా. చదువుకుంటున్నాను ప్రతిభా కాలేజు. నేను గత 20 రోజుల కింద నుంచి ప్రిపేర్ అవుతున్నాము ఇంటర్ ఎగ్జామ్స్ మంచిగా రాయాలని. మా సార్లు కూడా మాకు చాలా కేటాయించారు. ఎగ్జామ్స్ పెట్టారు, క్రాష్ ఎగ్జామ్స్, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్. మేము చాలా మంచిగా రాయాలని అనుకుంటున్నాం. ఎగ్జామ్స్ పాస్ అవుతామని ఉన్నాం. మేము 20 రోజుల కింద నుంచి సెల్ ఫోన్లకు దూరం అయ్యాము. హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాము. ఇంటర్ ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అవుతున్నాము. పాస్ అవ్వాలని నమ్మకమే వచ్చినాము. పాస్ అవుతాం, ఖచ్చితంగా పాస్ అవుతాం. మంచి రిజల్ట్ చేస్తాం, మేము జాబులు కొడతాం. ఏదైనప్పుడు కూడా కొత్త ప్రభుత్వం కూడా మొదటిసారి కూడా ఇంటర్ బోర్డు ఎగ్జామ్లు ప్రారంభిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు అధికారులు చేశారని చెప్పి తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది.